أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. ولا تقربوا مال اليتيم إلا بالتي هي أحسن حتى يبلغ أشده وأوفوا الكيل والميزان بالقسط لا نكلف نفسا إلا وسعها وإذا قلتم فاعدلوا ولو كان ذا قربى وبعهد الله أوفوا ذلك وصاكم به لعلكم تذكرون وأن هذا صراطي مستقيما فاتبعوه ولا تتبعوا السبل فتفرق بكم عن سبيله ذلك وصاكم به لعلكم تتقون. اور یتیم کے مال کے پاس نہ جاؤ مگر ایسے طریقے سے جو کہ اس کے حق میں بہتر ہو، یہاں تک کہ وہ اپنی جوانی کی عمر کو پہنچ جائے، اور ناپ تول پوری کرو انصاف کے ساتھ۔ ہم کسی شخص کو اس کی طاقت سے زیادہ تکلیف نہیں دیتے، اور جب تم بات کرو تو انصاف کرو، گو وہ شخص قرابت دار ہی ہو۔ اللہ سے جو عہد کیا اس کو پورا کرو۔ ان باتوں کا اللہ نے تم کو تاکیدی حکم دیا ہے تاکہ تم نصیحت پکڑو، اور یہ کہ یہ دین میرا راستہ ہے، یعنی سیدھا راستہ ہے، سو اس راہ پر چلو اور دوسری راہوں پر مت چلو کہ وہ راہیں تم کو اللہ کی راہ سے جدا کر دیں گی۔ اس کو تم اللہ نے تاکیدی حکم دیا ہے تاکہ تم پرہیزگاری اختیار کرو۔ ఈ ఆయత్ అల్లాహ్ తబారక వ తఆలా యతీం గురించి చెప్తున్నారు. యతీం అంటే అనాథలు, అమ్మ నాన్న చనిపోతే పిల్లలు అనాథ అయిపోతారు కదా. కొందరు ఇప్పుడు అక్క చెల్లెలు చనిపోతే వాళ్ళు పిల్లలు ఇదైపోతాయి, అనాథలు పోతారు. చాలామంది దత్తత తీసుకుంటారు, తీసుకొని ఏం చేసుకుంటారు, ఆ డబ్బులన్నీ తినేస్తారు. చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి ఏం తెలుసు పాపం, డబ్బులు ఉంటుంది, ఆస్తి ఉంటే మొత్తం మింగేస్తారు, మొత్తం అమ్మి ఆ ఆస్తి మొత్తం తినేస్తారు. అట్లా తినకూడదు అంటున్నారు. అట్లా తినకూడదు. వాళ్ళ డబ్బులు వాళ్ళకి పెట్టాలి. ఎంత తినాలో అవసరానికి తినాలంటే వాళ్ళకి పూజించడానికి వాళ్ళు చేయవచ్చు. వాళ్ళకి పోస్తున్నాం కదా కొంచెం తినవచ్చు, కానీ ఎక్కువ మొత్తం తినేసే వాళ్ళకి ఇది చేయకూడదు. అది కూడా చెప్తున్నారు అల్లాహ్ తబారక తఆలా ఖురాన్. మీరు యతీంది మన అనాథ వాళ్ళది పిల్లల్ని మీ ఇంటికి వస్తే వాళ్ళు మొత్తం ఆస్తి మొత్తం తినేసి వాళ్ళకి చేయకండి. వాళ్ళు పెద్ద వరకు వాళ్ళ ఆస్తి అట్లాగే పెట్టాలి. వాళ్ళ ఆస్తితో వ్యాపారం చేయవచ్చు, చేసి మీరు తినవచ్చు, వాళ్ళకి తినవచ్చు, తినిపించాలి. కానీ మొత్తం తినేసి మొత్తం చేసి అట్లా చేస్తే అల్లాహ్ తబారక తఆలా ఖియామత్ రోజు అని దాన్ని కూడా అడుగుతారు. వాళ్ళు పెద్ద వరకు వాళ్ళ పెళ్ళి కోసం అంత అట్లాగే పెట్టాలి వాళ్ళకి. అట్లాగే మీరు ఏమైనా తూకం చేస్తే, ఇంకో కొలత చేస్తే కూడా మీరు కరెక్ట్ తూకం చేయండి, కరెక్ట్ కొలత చేయండి. ఎక్కువ తక్కువ చేయకూడదు, ఎక్కువ వచ్చు కానీ తక్కువ చేయకూడదు. ఇప్పుడు అన్నీ కొలత వచ్చేసింది, ఇప్పుడు వెయిట్ వచ్చేసింది, కొలత వెయిట్ చేసేది అది కరెక్ట్ చేయాలా, తక్కువ చేయకూడదు, ఎక్కువ వేయవచ్చు మళ్ళీ. ఎందుకంటే అల్లాహ్ తబారక తక్కువ ఇచ్చేయండి, అల్లాహ్ తబారక దాన్ని కూడా అల్లాహ్ తఆలా అడుగుతారు. ఇది కూడా చెప్తున్నారు అల్లాహ్ తబారక తఆలా చేయకూడదు, అల్లాహ్ తఆలా ఇది కూడా అడుగుతారు. ఇంకోటి మాట చెప్తే కరెక్ట్ చెప్పాలంటున్నారు. ఎవరో మాట మీ దగ్గర వస్తే అది కరెక్ట్ చేయాలా, ఇన్సాఫ్ చేయాలా, దానికి ఎగరి చేయకూడదు. ఇవన్నీ అల్లాహ్ తబారక తఆలా చెప్తున్నారు. దీని అంటే ఒక మీరాస్ అంటే ఒక ఆస్తి లెక్క.
ఈ ఆస్తిని వేరే వాళ్ళకి కరెక్టు మీరు చెప్పాలని. అల్లా రాస్తా కరెక్టు రాస్తా, అల్లా చెప్పే మాట కరెక్టు మాట, ఆ మాటని అందరూ కరెక్టు పాటిస్తే ఎవరికి ఏమో గలాటలు కొట్లాటలు ఏమి ఉండదు. వేరే దారి వేరేది శైతాన్ రాస్తా తప్పు రాస్తుంది. శైతాన్ ఏం చేస్తుంది, ఎవరు చూస్తున్నారా మాకు తీసుకున్నాం, మేము తినేద్దాం, మేము పెట్టుకున్నాం, మాకు వాళ్ళకి ఆస్తి మేము తీసుకుంటాం, కష్టానికి పడాలా, డబ్బులు వస్తే చాలా అట్లా ఇచ్చేస్తాయి. శైతాన్ మాటలు అది. శైతాన్ మాట వింటే అది నరకానికి పోతాం. అందుకోసం అల్లా మాట వినాలా, మంచిగా బతకాలా, వేరే వాళ్ళు కూడా మంచి దారి చూపించాలి, వేరే వాళ్ళని కూడా మంచిగా దారి చూపించాలి. మేము మంచిగా ఉంటే వేరే వాళ్ళకి మంచి దారి చూపొచ్చు. మేమే కరెక్ట్ లేదు, వేరే వాళ్ళకి ఎట్లా చూపిస్తాం? అందుకోసం ఖురాన్ మాట, ప్రవక్తల మాటలు, అల్లా మాట కరెక్ట్ మాట ఉంటుంది. అందుకోసం మేము అల్లాతో భయపడాలి. अल्लाह से दुआ है कि मैं तुम्हें करने को जो अता फरमाए. सुभान अल्लाह बिहम्दिही सुभानकल्लाहुम्मा व बिहम्दिका अशहदु अल्ला इलाहा इल्ला अंता